అస్మద్గురుభ్యో నమః. పరంధాముడే పర్తిసాయి అనే శీర్షికలో భాగంగా మనము సత్యసాయి బాబా వారి అనుగ్రహాన్ని భక్తులపై ఎలా ఉన్నది, భక్తుల యొక్క అనుభవాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. నాగరికత పెరుగుతున్న కొద్దీ ఆధ్యాత్మిక విలువలు నశించిపోతున్నాయి. దైవం గురించి అవగాహన కానీ చింతన కానీ మృగ్యమైపోతున్నది. హేతువాద దృష్టి పిచ్చి పెరగడం వలన హేతువాదులు దేవుడికి రూపం లేదు కదా, ఏనాడు చూడని వారిని ఎట్లా నమ్మేది, ఎట్లా ప్రేమించేది అంటారు. పుష్పానికి రూపం ఉన్నది కానీ వాసనకు రూపం ఉన్నదా? అలా అని దాన్ని నమ్మకుండా ఉండగలమా? అలాగే ప్రేమకు రూపం ఉన్నది, ప్రేమించేవారు లేకపోతే ప్రేమ లేదు కదా. మీరు ఎలాంటి పాత్రలో వేస్తే ఆ రూపం ధరిస్తుంది. గాలికి రూపం ఏమిటి? బెలూన్లలో నింపితే బెలూన్ రూపము. అలాగే దైవానికి ప్రత్యేక రూపం అంటూ లేదు. రామా అని పిలిస్తే రామునిగా, కృష్ణ అని పిలిస్తే కృష్ణుడిగా కనిపిస్తాడు. ఎవరు ఏ రూపాలలో ప్రార్థిస్తే ఆ రూపంలో దర్శనమిస్తాడు. అన్ని రూపాలు తనవే. సకల వేదాంత సారమెల్ల ఒక వాక్యాన చెప్పడు. సకల భూతములందున్న ఆత్మ నేను ఒక్కటే అని మది తలవరయ్యా అంటారు బాబా. అసలు భగవంతుడు ఎలా ఉంటాడో తెలిసే కదా ఇతడు భగవంతుడు కాదు అని నిర్ణయించేది. ఏమీ తెలియని వారికి ఏది భగవతత్వమో ఏది కాదో నిర్ణయించే అధికారం లేదు. అసలు తనను తానే తెలుసుకోలేనివాడు ఇక భగవంతుడిని ఏ రీతిగా తెలుసుకోగలడు? భగవతత్వం అంటే తానే భగవతత్వం. మనసుతో కూడినవాడు మానవుడు. ఆత్మతో చేరినప్పుడే దైవత్వం సిద్ధిస్తుంది. మనసు ఉన్నంత వరకు దుఃఖము, విచారం, బంధనము తప్పవు. మనోలయమే ఆనందానికి మూల కారణం. అన్ని జీవరాశులకెల్లా మానవ జన్మ ఒక్కటే శ్రేష్టమైనది, ఫలప్రదమైనది, మరలా లభించినటువంటిది. జన్మరాహిత్య సిద్ధికి అనుకూలమైనది, అనివార్యమైనది. మంచి చెడ్డలు వ్యత్యాసం, చేయదగినవి చేయకూడని విచక్షణ జ్ఞానము ఒక మానవునికే పరిమితం. 84 లక్షల జీవరాశులకెల్లా అత్యుత్తమమైనది. పరోపకారం చేయాలి అనే మానవ సహజమైన త్యాగబుద్ధియే దైవ అనుగ్రహానికి రాజమార్గమైన యోగం. ఒక దైవభక్తుడు రాత్రి మసీదులో నిద్రపోతూ ఉండగా 2 దేవదూతలు మాట్లాడుకుంటుంటే మెలకువ వచ్చింది. సికిందర్ పట్టణంలో ఉన్న మహబూబ్ అనే వ్యక్తి భగవంతుని సంపూర్ణ అనుగ్రహానికి పాత్రుడు అయ్యాడు అన్నదే వారి సంభాషణ సారాంశం. ఎలాగైనా మహానుభావుని కలుసుకోవాలని సికిందర్ పట్టణం వెళ్ళాడు ఆ వ్యక్తి. వెతగ్గా ఆ మెహబూబు చెప్పులు కుట్టుకొని జీవించే ఒక పేదవాడని, దైవారాధనలో పాల్గొనేవాడు కాదని తెలిసి అతని దినచర్య కనిపెట్టసాగాడు. అతడు తన గర్భవతి అయిన తన భార్య కోరిక తీర్చడానికి తాను పస్తూ ఉండి సంపాదించిన డబ్బుతో తన భార్యకు తినుబండారాలు సేకరించి ఒక చిన్న కొండలో పెట్టి ఇంటికి తీసుకొని పోతూ ఉండగా ఆకలితో అలమటిస్తున్న ఒక యాచకుడు కంటబడ్డాడు. ఆ యాచకునికి కొంచెం పెడుతూ ఉండగానే కొండ ఖాళీ అయిపోయింది. అయినా అతను ఆనందము, సంతృప్తి నిండిన హృదయంతో తృప్తిగా ఇంటికి వెళ్ళిపోయాడు. తన భార్యకు ఇష్టమైన మిఠాయిలు తీసుకొని వెళ్ళకపోయినా అంతకంటే విలువైన పుణ్యఫలాన్ని తీసుకొని వెళ్ళాడు. ఈ పరోపకారం, త్యాగబుద్ధియే దేవదూతలో మాటల్లో అతడు భగవంతుని సంపూర్ణ అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. సహజమైన కారుణ్యమే మానవత్వంలోని దైవత్వానికి చిహ్నమని దినచర్య కనిపెట్టిన వ్యక్తి గ్రహించాడు. విద్య నేర్చిన వాడనని వెర్రవేగవద్దు, భగవంతుడనని పలకవద్దు, ధనవంతుడనని తరచూ గర్వించవద్దు, పుత్రవంతుడనని పొగుడుకోవద్దు, దాతను అటంచు చెప్పుకోవద్దు, శౌర్యవంతునని సంతోషపడవద్దు, కార్యశూరుడనని భావించవద్దు, స్వామి భృత్యుండనుచు పొంగవద్దు, నలుగురికి మెప్పుగా నడుచుకున్నచో నళిన దళేత్రుడు నిన్ను ఆకర్షించి దీవించగలడు అని స్వామి చెప్పిన మాటలు. ఓం శ్రీ సాయినాథాయ నమః. హరి ఓం తత్సత్.